హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు బాలాస్ లిటిల్ వరల్డ్ ఛానల్. చరిత్రలో రాజులు ఎంతోమంది పుట్టారు, కానీ చరిత్రనే తిరగరాసిన ఒక మహావీరుడు ఒక్కడే. అతని పేరు వినగానే రక్తం ఉరకలిస్తుంది. అతని సాహసం గుర్తొస్తే గుండె గర్వంతో నిండిపోతుంది. శత్రువుల గుండెల్లో భయం నింపిన సింహం, ప్రజల గుండెల్లో ఆశ నింపిన రాజు. 1630 శివనేరి కోట. ఒక తల్లి కళ, ఒక బాలుడి సంకల్పం. ఈ నేల నీది, ఈ ధర్మం నీ బాధ్యత అని జీజామాత చెప్పిన మాటలు ఒక చిన్న బాలుడిని స్వరాజ్య సింహంగా మార్చాయి. సామ్రాజ్యాలు అహంకారంతో నిండిపోయాయి. శత్రువులు లక్షల సంఖ్యలో ఉన్నారు, కానీ అతని ధైర్యం, అతని సంకల్పం అందరికన్నా గొప్పది. గెరిల్లా యుద్ధంతో సామ్రాజ్యాన్ని ఒలికించిన సాహసి, ధర్మాన్ని కాపాడిన వీరశూరుడు. ఇది సాధారణ కథ కాదు, ఇది ఒక సామ్రాజ్యాన్ని సవాలు విసిరిన యువరాజు కథ. ఒక కత్తితో కాదు, ఒక సంకల్పంతో సామ్రాజ్యాన్ని కుదిపేసిన ఒక మహావీరుడు. 1674 రాయగఢ్ కోటలో ఒక రాజు కాదు, ఒక యుగం పుట్టింది. అతనే హైందవ సామ్రాజ్య స్థాపకుడు, అతనే ధర్మరక్షకుడు, అతనే మహారాష్ట్ర గర్వం, అతనే ఛత్రపతి శివాజీ మహారాజ్. జై భవానీ, జై శివాజీ. గోదావరి గాలి కూడా ఈరోజు గర్వంతో నిండిపోయింది. నరసాపురం ప్రజలు మహారాజ్ శివాజీ జయంతిని ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. మహారాజ్ శివాజీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. యూత్ మొత్తం ర్యాలీ చేసి, సాంస్కృతిక కార్యక్రమాలు చేసి, దేశభక్తి గీతాలు అన్నీ ఎంతో ఘనంగా జరిగినాయి. నేనైతే ఆ ర్యాలీలు రిమైనింగ్ అవన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ గోదావరి తీరంలో జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రం కొంచెం, అది కూడా కంప్లీట్గా కాదు, జస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ వరకు క్యాప్చర్ చేయగలిగాను నా వల్ల అయినంత వరకు. నాకైతే అక్కడ జై భవానీ, జై శివాజీ నినాదాలతో వాతావరణం మొత్తం మారుమోగిపోయింది. భక్తి, గౌరవం, దేశభక్తి ఆల్ ఇన్ వన్ ఫ్రేమ్ అనిపించింది. సో ఈరోజు ఎలా అంటే, ఎంత ఘనంగా అంటే, మొత్తం ఈరోజు గోదావరి తీరంలో నరసాపురం మొత్తం ఏదో ఒక్కటయింది. ఛత్రపతి శివరాజ్ మహారాజ్ జయంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారని చాలా అనిపించింది. ఫైనల్లీ నీకు ఛత్రపతి శివరాజ్, నీకు మన హిస్టరీలో ఒక లెజెండరీ వారియర్ని గుర్తు చేసుకుని ఈరోజు మనందరం ఒక్కసారిగా మళ్ళీ లౌడ్గా చెప్పాలని అనిపిస్తుంది. జై భవానీ, జై శివాజీ. ఒక రాజు వెళ్ళిపోవచ్చు, కానీ ఒక స్ఫూర్తి ఎప్పటికీ జాగదు. శివాజీ మహారాజ్ 1680లో పరమవదించిన ఆయన ధైర్యం ఇంకా బతికే ఉంది. ఆయన స్వరాజ్య స్వప్నం ఇంకా మన హృదయాల్లోనే ఉంది. ప్రజల గౌరవం కోసం జీవించిన రాజు, ధర్మం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన ఒక వీరుడు. అలాంటి నాయకుడు శతాబ్దాల్లో ఒక్కరే పుడతారు. మనము ఆయన చూపిన మార్గంలో నడిస్తే మన జీవితం ఒక స్వరాజ్యం అవుతుంది. ధైర్యం కావాలంటే శివాజీని గుర్తు చేసుకోండి. ఆత్మగౌరవం కావాలంటే శివాజీ స్మరించండి. దేశభక్తి కావాలంటే శివాజీ గారిని అనుసరించండి. అతనే మహావీరుడు, అతనే ధర్మరక్షకుడు, అతనే మన గర్వం, ఛత్రపతి శివాజీ మహారాజ్. ఫైనల్లీ ఇన్ సింపుల్ వర్డ్స్ మనం చెప్పుకోవాలి ఆయన గురించి అనుకుంటే, సింపుల్గా ఒక ముగింపు ఇవ్వాలి అనుకుంటే, ధైర్యం నేర్పిన ఒక మహావీరుడు, ధర్మం కాపాడిన ఒక మహానేత, స్వరాజ్యాన్ని స్థాపించిన ఒక సింహం, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జీవితం మనందరికీ ఒక ఆదర్శం. జై భవానీ, జై శివాజీ. ఈ వీడియో నేనేదో లైక్స్ కోసమో, షేర్స్ కోసమో, లేకపోతే రీచ్ కోసమో చేయలేదు. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఈరోజు ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటూ, ఆయన మన కోసం చేసిన ప్రతి మంచి విషయాన్ని అందరికీ అట్లీస్ట్ ఒక్క నిమిషమైనా గుర్తు చెయ్యాలి
అనే ఉద్దేశంతో ఈ వీడియో తీశాను. ఐ నో ఇందులో గ్యాప్స్ వచ్చి ఉండొచ్చు, లేకపోతుంటే మాటలు తడబడి ఉండొచ్చు, చాలామంది మధ్యలోనే స్కిప్ చేసి ఉండొచ్చు. బట్ మీరు ఇక్కడి వరకు విన్నారు అంటే ఓకే, అట్లీస్ట్ సమ్వేర్ యూ కనెక్టెడ్ టు దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ దట్. ఇక్కడ నుంచి అయితే బోర్ కొట్టించను. పిల్లల పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగా జరిగాయి. నేను ఇంకా ఆ రా డేటాలో పెడదాం అనుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ఎండ్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రియల్ డ్యాన్స్ లవర్స్ స్కిప్ చేయరు, ఫుల్ వీడియో చూసి వైబ్ ఫీల్ అవ్వండి. నచ్చితే లైక్ అండ్ కంపల్సరీ. స్కిప్ చేయడానికి ముందు ఒక్క 5 seconds చూడండి. డ్యాన్స్ నచ్చకపోతే మీరే స్కిప్ చేయండి. బట్ నచ్చితే లైక్ కొట్టి వెళ్ళిపోకండి. అప్పుడు కూడా ఫుల్ వీడియో చూసి సపోర్ట్ చేయండి. యాక్చువల్లీ నెక్స్ట్ పర్ఫార్మెన్స్లో మా అన్నయ్య వాళ్ళ పాప పర్ఫార్మెన్స్ కూడా ఉంది. అందరూ చాలా చిన్న పిల్లలు చాలా క్యూట్గా డ్యాన్స్ చేశారు. ఆ సాంగ్కి వాళ్ళు చేసిన డ్యాన్స్ నాకైతే చాలా ముద్దుగా అనిపించింది. చాలా క్యూట్గా ఉన్నారు పిల్లలందరూ, చాలా క్యూట్గా పర్ఫార్మెన్స్ చేశారు. అది మాత్రం చూసి వెళ్ళే వాళ్ళైతే. పలుకగుణలుగగురా కరివరదా మరి మరి నాయదనము క్రో కరకణికరము కరా వేణు గోపాల రారవేణు గోపాల రారవేణు గోపాల రారవేణు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపించిన, ఫ్రెండ్స్ ఎవరితో షేర్ చేసుకోవాలనిపించిన ఈ వీడియోని షేర్ చేయండి. కమెంట్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.